కాశీ ఆదికాలం నుంచి శివుని నగరం. ఉదయ సూర్యకిరణాలు గంగాజలాలపై బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. వేలాది ఆలయ గోపురాలు మబ్బుల మధ్య నుంచి తలెత్తి నిలుస్తున్నాయి. ఘాట్లపై భక్తులు హరహర మహాదేవ్ అంటూ స్నానం చేస్తున్నారు. గంటల శబ్దం, మంత్రాల నాదం, ధూపం వాసన, మొత్తం నగరం ఒక జీవంతమైన యజ్ఞ వేదికలా కనిపిస్తోంది. ఇది సాధారణ నగరం కాదు, ఇది స్వయంగా మహాదేవుని క్షేత్రం. అయితే ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. దూరంలో యుద్ధ ఢంకాలు వినిపించాయి. నగర వీధుల్లో భయం పాకింది. ప్రజలు పరుగులు తీశారు. దుకాణాలు మూసుకుపోయాయి. పిల్లలను కౌగిలించుకుని తల్లులు దేవుణ్ణి ప్రార్థించసాగారు. ఒక భారీ సైన్యం కాశీవైపు కదులుతోంది. గుర్రాల కాళ్ల దుమ్ము ఆకాశాన్ని కమ్మేస్తోంది. యుద్ధ ఏనుగులు, ఖడ్గాలు, కవచాలు. ఇది సాధారణ దాడి కాదు, నగరాన్ని మింగేయాలనే తుఫాను. ఆ సమయంలో నగరానికి అంచన ఉన్న ఒక ఆశ్రమంలో నగ్నంగా భస్మంతో కప్పబడిన యోగులు నిశ్చలంగా ధ్యానం చేస్తున్నారు. వారి ముందు పవిత్ర అగ్ని మండుతోంది. ఒక్కసారిగా యుద్ధవార్త అక్కడికి చేరింది. నిశ్శబ్దంగా ఉన్నవారు కళ్ళు తెరిచారు. ఆ కళ్లలో భయం లేదు, కేవలం అగ్నిలాంటి సంకల్పం మాత్రమే. వీరే నాగ సన్యాసులు, శివుని యోధులు, మరణాన్ని కూడా భయపడని విరక్తులు. వారు మెల్లగా లేచారు. చేతుల్లో త్రిశూలాలు, ఖడ్గాలు, భాలాలు పట్టుకున్నారు. శరీరంపై తాజా భస్మాన్ని పూశారు. రుద్రాక్షమాలలను బిగించారు. ఇది కేవలం యుద్ధానికి సిద్ధం కావడం కాదు, ఇది ఒక పవిత్ర వ్రతం. హరహర మహాదేవ్ అనే గర్జన ఆకాశాన్ని చీల్చింది. వేలాది నాగ సన్యాసులు ఒకచోట చేరారు. వారి అరుపు వినిపించగానే భూమి కూడా కంపించినట్లు అనిపించింది. నగర వీధుల్లో వారి ప్రస్థానం మొదలైంది. త్రిశూలాలు పైకెత్తి, జటాలు ఎగురుతూ, కళ్లలో అగ్ని మెరుపులతో వారు ముందుకు దూసుకెళ్లారు. ప్రజలు ఆశ్చర్యంతో చూస్తూ చేతులు జోడించారు. ఇది మానవ సైన్యం కాదు, ఇది రుద్రుడి గణాల ప్రదర్శనలా కనిపించింది. ఇక మరోవైపు దాడి చేస్తున్న సైన్యం కాశీ సరిహద్దుల్లోకి అడుగుపెట్టింది. వారు ఇరుకైన వీధుల్లో జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. కాని వారికి తెలియదు, ప్రతి మూలలో ఒక తుఫాను దాక్కుని ఉందని. ఒక్కసారిగా పైకప్పులి నుంచి, వీధి మూలల నుంచి నాగసన్యాసులు మెరుపులా దూకారు. త్రిశూలాలు గాల్లో మెరిపించాయి. క్షణాల్లో యుద్ధం ప్రారంభమైంది. ఇరుకైన రాళ్ల వీధుల్లో ఖడ్గాల ఢమరుక శబ్దం మార్మోగింది. చెలరేగిన మంటలు, దుమ్ము, అరుపులు అన్నీ కలిసిపోయాయి. కవచాలతో ఉన్న సైనికులు ఈ విధమైన యుద్ధానికి సిద్ధంగా లేరు. నాగ సన్యాసులు మరణాన్ని పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. నేరుగా ఎదురెదురుగా పోరాడుతున్నారు. ఇది యుద్ధం కాదు, ఇది ఒక రుద్ర తాండవం. ఘాట్ల వైపు పోరాటం మరింత ఉగ్రరూపం దాల్చింది. రాళ్ల మెట్లపై నుంచి యోధులు జారిపడుతున్నారు. కొందరు గంగాజలాల్లో పడుతున్నారు. కాని అక్కడ కూడా పోరాటం ఆగలేదు. నీటిలో నుంచే త్రిశూలాలు పైకి లేచాయి. గంగా సాక్షిగా రక్తం, నీరు కలిసిపోయాయి. సూర్యాస్తమయం ఆ దృశ్యాన్ని ఎర్ర బంగారు రంగులో ముంచేసింది. యుద్ధ ఏనుగులు కూడా ఆ కల్లోలాన్ని తట్టుకోలేక భయంతో ఉన్మాదంలా పరుగులు తీశాయి. గుర్రాలు అదుపు తప్పాయి. సైన్యం గందరగోళానికి గురైంది. ఇరుకైన వీధుల్లో వారి బలాలు పనిచేయలేదు. కాని నాగ సన్యాసులకు ఇదే వారి నేల, వారి యుద్ధరంగం. ఒక దశలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాడి చేసిన సైన్యం వెనక్కు తగ్గడం ప్రారంభించింది. కవచాలు పడేసి ప్రాణాల కోసం పరుగులు తీశారు. కాని నాగ సన్యాసులు ఆగలేదు. హరహర మహాదేవ్ అనే నినాదం మరింత ఘోరంగా మారింది. చివరకు శత్రు సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. కాశీ రక్షించబడింది. యుద్ధం ముగిసిన తర్వాత నగరం నిశ్శబ్దంగా మారింది. ప్రజలు మెల్లగా బయటకు వచ్చారు. చేతులు జోడించి ఆ యోధ సన్యాసులకు నమస్కరించారు. వారు గెలిచిన ఆనందంతో గర్జించలేదు. మళ్లీ ప్రశాంతంగా తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్లారు. ఆయుధాలను పవిత్ర అగ్నికి పక్కన ఉంచి మళ్లీ ధ్యానంలో కూర్చున్నారు. యుద్ధం వారి కోసం కర్తవ్యమే, గర్వం కాదు. రాత్రి పడింది. గంగా తీరంలో వందల దీపాలతో గంగా ఆరతి ప్రారంభమైంది.
గంటల నాదం మళ్లీ మార్మోగింది. నగరం మళ్లీ తన ఆధ్యాత్మిక శాంతిని పొందింది. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఒక సత్యాన్ని ప్రపంచానికి గుర్తుచేసింది. కాశీ కేవలం ఒక నగరం కాదు, ఇది స్వయంగా శివుని క్షేత్రం. దీనిని కాపాడేది గోడలు